అంబేద్కర్ విదేశీ విద్య దీవెనను మళ్లీ ప్రారంభిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. దళితులకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తిని లోక్సభ స్పీకర్గా చేసిన పార్టీ టీడీపీ అని గుర్తు చేశారు. దళితుల హక్కులు కాపాడాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. సొంత ఊరిలోనే బంగారు భవిష్యత్తు ఉందని యువత ప్రస్తుతం భావిస్తున్నారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లులో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ జయంతి ఒక మహనీయుడు పుట్టిన రోజు. ఈ రోజు మనందరికీ ఒక పండుగ రోజు. కానీ ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకుంటే, ఆయన రాసిన రాజ్యాంగం, ఆయన ఇచ్చిన హక్కులు మీరు ఒకసారి చూస్తే, మనం అందరం ఈ విధంగా కూర్చొని మాట్లాడుతూ ఏలలేస్తూ కేకలు పెడుతూ ఆనందంగా ఉన్నామంటే ఆ మహానాయకుడు ఇచ్చినటువంటి రాజ్యాంగమే. ఆయన ఒక్క మాట చెప్పాడు, నేను నా ప్రజలకు ఆయుధం ఇవ్వలేదు, దానికి బదులుగా ఓటు హక్కు ఇచ్చాను. ఇప్పుడు దానిని ఉపయోగించుకుని ధీరుడిలా అవుతారో లేదంటే దాన్ని నమ్ముకుని బానిసలుగా మారతారో వారి చేతుల్లో ఉందన్నాడు. అంటే ఎగ్జాక్ట్ గా మొన్న ఎలక్షన్లో జరిగింది. ఒక పక్క సంక్షేమం, ఇంకో పక్క సుపరిపాలన. ఇదే ఎన్డీఏ ప్రత్యేకత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిన వ్యక్తులు మీరందరూ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, వ్యక్తిగతంగా నేను ఎప్పుడు పేద ప్రజలకు అండగా ఉంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా, అది నిలబెట్టుకుంటా. అయితే ఒక్కొక్కసారి ఇలాంటి నాయకుల్ని ఒకసారి స్మరణకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అయితే 1891 ఏప్రిల్ 14న మహారాష్ట్ర మౌబీ జిల్లాలో మహో గ్రామంలో పుట్టారు. ఇంకో పక్క ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే మా మంత్రి గారు చెప్పారు, మొన్న ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తే 94% రిజల్ట్స్ వచ్చింది సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ నుంచి, రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి. ఇలాంటి పిల్లల్ని చదివించాలని నిర్ణయం చేసింది ఎన్టీ రామారావు గారు చేశారు. రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు. వీళ్ళు మట్టిలో మాణిక్యాలు. ఈ పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని శాసిస్తారనే ఉద్దేశంతో రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు. నేను కూడా ఆలోచిస్తున్నా, అనేక ప్రయత్నాలు చేశా. మళ్ళీ మీ అందరికి హామీ ఇస్తున్నాను, భవిష్యత్తులో ఎస్సీ పిల్లలందరూ చదువుకునేట్టుగా రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి వాళ్ళ జీవితాలను మార్చే పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. ఎన్నో కష్టాలు పడ్డాడు, అవమానాలు భరించాడు. ప్రతి ఒక్క అవమానాన్ని కసిగా ఎదుర్కొన్నాడు, పోరాటాలు చేశాడు, అనేక వ్యతిరేక పోరాటాలు చేసి ముందుకు పోయాడు. ఒక మాటలో చెప్పాలంటే, దళితులు అణగారిన వర్గాల కోసం యుద్ధం చేసిన మహాయోధుడు అంబేద్కర్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 1927 ఆ రోజుట్లోనే మహాద్యుద్ధం ద్వారా దళితులకు నీటి హక్కును కల్పించాడు. 40 ఏళ్ళు స్వతంత్ర భారతదేశంలో తొలి మంత్రివర్గంలో కీలక పాత్ర పోషించారు. ఈరోజు రాజ్యాంగం మనం చదువుకుంటున్నాం. ఈరోజు మీకు, నాకు, మనందరికి హక్కులున్నాయంటే దానికి